కొన్ని వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ చేద్దామని డిఫరెన్షియేషన్ మీద. మనం ఫార్ములాస్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. సపోజ్ u అండ్ v ఆర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ x అండి. ఒక ఎగ్జాంపుల్ అంటే అర్థం ఏంటి అంటే u అనేది ఒక ఫంక్షన్ అండి, ఎక్స్లో ఫంక్షన్ అండి. సపోజ్ లెటెస్ట్ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. v అనేది కూడా ఒక ఫంక్షన్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్లో ఫంక్షన్ అండి. అది సపోజ్ g ఆఫ్ ఎక్స్ అనుకోండి. అంటే ఎక్స్ ఇస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ బోత్, రెండింటిలోనూ కూడా ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ యు డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, ఇక్కడ వి డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అండ్ ఆ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 అన్నాడండి. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 దగ్గర వాటికి రేట్ ఆఫ్ చేంజ్ అని మనం కనుక్కోవచ్చు, అంటే వాటి యొక్క డెరివేటివ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అర్థం. యు ఆఫ్ 0 వాల్యూ 5 అన్నాడండి, యూ డాష్ 0 వాల్యూ -3 అన్నాడండి, వి ఆఫ్ 0 వాల్యూ -1 అన్నాడండి, వి డాష్ 0 వాల్యూ 2 అన్నాడండి. అంటే అర్థం ఏంటి అంటే యు ఆఫ్ 0 అంటే ఎక్స్ బదులుగా 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకేమొస్తుందమ్మా 5 వస్తుందండి. యూని డిఫరెన్షియేషన్ చేస్తే నీకు ఎఫ్ డాష్ ఎక్స్ అని వస్తుంది, దాన్ని యూ డాష్ అని రాస్తాం. అందులో ఎక్స్ బదులుగా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే యూ డాష్ 0 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు -3 అన్నాడు. ఫస్ట్ అనలైజ్ చేద్దామండి క్వశ్చన్. వాటి యొక్క క్వశ్చన్లో ఇచ్చిన డిఫరెంట్ టర్మ్స్ యొక్క మీనింగ్స్ ఏమిటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. వి ఆఫ్ 0 అంటే వి అనే ఒక ఫంక్షన్లో అంటే జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనుకున్నాం. అందులో మనం ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఎక్స్ ప్లేస్లో మనం 0 రాసినప్పుడు వచ్చే వాల్యూ ఎంత అంటే -1 అండి. దట్ మీన్స్ వి ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్స్ టు -1. అలాగే వి డాష్ 0 అంటే అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంటే విను డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అంటే జీ డాష్ ఎక్స్ అని వస్తుందండి, దాన్ని వి డాష్ అని రాస్తాము. ఈ వి డాష్లో ఎక్స్ ప్లేస్లో 0 రీప్లేస్ చేసినప్పుడు అంటే ఎక్స్కి బదులుగా 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్, వచ్చే రిజల్ట్ ఏంటి అంటే 2 అండి. అది 2 అండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్స్ అండి. టర్మ్స్ యొక్క మీనింగ్ అదండి. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడండి. ఈ క్రింది వాని వాల్యూస్ అన్నిటినీ కనుక్కోమన్నాడండి. డి బై డిఎక్స్ ఆఫ్ యువి అడిగాడండి ఫస్ట్ క్వశ్చన్. డి బై డిఎక్స్ ఆఫ్ యువి అండి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యు ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అని అర్థం అండి దాని మీనింగ్. ఎందుకంటే రెండు ఎక్స్లో ఫంక్షన్స్ కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే ఫస్ట్ యు ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి, ఇంటూ వీకి డెరివేటివ్ వి డాష్ ఎక్స్ అని రాసుకోవచ్చండి, ప్లస్ ఇప్పుడు వి ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి ప్రోడక్ట్ రూల్లో, యు ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ యు డాష్ ఎక్స్ అండి. ఇది ఇచ్చాడు. ఇప్పుడు అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి, వీటన్నిటి వాల్యూస్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెరివేటివ్స్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అంటే నేనేం చేయాలి, ఎక్స్కి బదులుగా 0 సబ్స్టిట్యూట్ చేయాలండి. సో అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 dy dx ఆఫ్ uv ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో 0 రాయండి, u ఆఫ్ 0 v డాష్ 0 ప్లస్ v ఆఫ్ 0 ఇంటూ u డాష్ 0 అండి. u ఆఫ్ 0 5 అండి, ఇంటూ v డాష్ 0 2 అండి, ప్లస్ v ఆఫ్ 0 -1 ఇంటూ u dash 0 -3. So we get 5 2s are 10 plus 3 is equals to 13. This is the answer. I think all of you understand. Second, d by dx of u by v adigadanడి. Second question, d by dx of u by v.
దట్ మీన్స్ dy dx ఆఫ్ u ఆఫ్ x బై v ఆఫ్ x యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. కోషంట్ రూల్ అప్లై చేస్తే, కోషంట్ రూల్ అంటే ఫస్ట్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది v ఆఫ్ x, న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ రేట్ ఆఫ్ చేంజ్ u డాష్ x మైనస్ న్యూమరేటర్ అలాగే ఉంటుందండి u ఆఫ్ x ఇంటూ డినామినేటర్ యొక్క డెరివేటివ్ v డాష్ x హోల్ డివైడెడ్ బై v ఆఫ్ x యొక్క స్క్వేర్ అండి, డినామినేటర్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ ద డినామినేటర్ v ఆఫ్ x హోల్ స్క్వేర్. ఇందులో మళ్ళీ x is equals to 0 దగ్గర దీని వాల్యూ మనం కనుక్కోవాలి. at x is equals to 0, d by dx of u by v is equals to v of 0 into u dash 0 minus u of 0 into v dash 0 whole divided by v of 0 whole square. That's it. వాల్యూస్ ఏవైతే మనకి ఇచ్చాడో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. v of 0 minus 1 into u dash 0 minus 3 minus u of 0 5, v dash 0 2, 5 into 2 whole divided by v of 0 whole square, v of 0 whole square minus 1 whole square. Minus 1 into minus 3, 3 minus 5 2 jar 10 by minus 1 whole square 1 and so we get minus 7 is the answer. Third problem, d by dx of v by u and third one, d by dx of v by u, that means v of x by u of x. సో నేను డైరెక్ట్గా చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి u of x, డెరివేటివ్ ఆఫ్ ది న్యూమరేటర్ v డాష్ x మైనస్, ఇప్పుడు ఈ న్యూమరేటర్ అలాగే ఉంటుందండి, డెరివేటివ్ ఆఫ్ ది డినామినేటర్ u డాష్ x హోల్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ద డినామినేటర్ u of x హోల్ స్క్వేర్. at x is equals to 0, d by dx of v by u. x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. మళ్ళీ u of 0 5 into v dash 0 2 into minus v of 0 minus 1 into minus 3 minus 1 u dash 0 minus 3 whole divided by u of 0 whole square 5 square. So we get 10 minus into minus plus into minus minus 3 by 25. So we get 7 by 25. This is the final ga question ఏంటి, d by dx of 7v minus 2u. ఇక్కడే చేస్తానండి. ఫోర్త్ క్వశ్చన్, d by dx of 7v of x minus 2u of x అండి. డెరివేటివ్ 7 ఇంటూ v of x యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి v డాష్ x అవుతుంది మైనస్ 2 ఇంటూ u of x యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి u డాష్ x అవుతుంది. at x is equals to 0, 7 into v dash 0 minus 2 into u dash 0.
సో v డాష్ జీరో వాల్యూ 2 అండి, 7 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ u డాష్ జీరో వాల్యూ మైనస్ 3 అండి, మైనస్ 7 2 జార్ 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జార్ 6. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ డిఫరెన్షియేషన్. సో ఫైండింగ్ ద డిఫరెన్షియేషన్, దట్ మీన్స్ ఫైండింగ్ డెరివేటివ్స్ ఆర్ రేట్ ఆఫ్ చేంజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, y is equals to 2 sin omega x plus pi, where omega and pi are constants. Find dy by dx. dy by dx కనుక ఎలా చేస్తాం, ఏ విధంగా చేద్దామో చూడండి. సో dy by dx, dy by dx of 2 sin omega x plus pi. సో 2 కోఎఫిషియంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. సైన్కి డెరివేటివ్ కాస్, లోపల ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, చైన్ రూల్ యూజ్ చేయాలి. కాస్ ఒమేగా ఎక్స్ ప్లస్ పై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ ప్లస్ పై. దేన్నైతే ఎక్స్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా రాసామో దాని డెరివేటివ్, చైన్ రూల్ అండి. సో వి గెట్ ఒమేగా అలాగే ఉంటుందండి, కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అవుతుంది. ఎక్స్కి డెరివేటివ్ 1 అండి, పైకి డెరివేటివ్, పై అనేది కాన్స్టెంట్ అన్నాడు, సో కాన్స్టెంట్ ఇక్కడ డెరివేటివ్ 0 అండి. సో వి గెట్ ఒమేగా వస్తుందండి ఇక్కడ. సో 2 కాస్ ఒమేగా ఎక్స్ ప్లస్ పై ఇంటూ ఒమేగా, పైకి డెరివేటివ్ 0. సో వి గెట్ 2 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా ఎక్స్ ప్లస్ పై. ఇది ఆన్సర్ అండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4, ఫైండ్ డివై బై డిఎక్స్. చూడండి ఇక్కడ మీకు విషయం చెప్తానండి. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నప్పుడు, అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నప్పుడు మనం ఏం చేసాము ఇంతవరకు అంటే, వైకి ఏం చేసామంటే డెరివేటివ్ డివై బై డిఎక్స్ రాసాం, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ డాష్ ఎక్స్ అని నోటేషన్ చదువు. సో విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్, ఇఫ్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్, then we have to write dependent variable, the derivative of the dependent variable as dy by dx. డిపెండెంట్ వేరియబుల్ని విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్తో మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు డిపెండెంట్ వేరియబుల్ యొక్క డెరివేటివ్ని మనం dy by dx అని రాయాలండి. దట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ బై డెరివేటివ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 అన్నాడండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 4. ఇక్కడ మనం చైన్ రూల్ వాడాల్సి వస్తుంది. కాంపోజిట్ ఫంక్షన్ ఉందండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై ఉందండి, ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ని మనం ఫార్ములా అప్లై చేస్తూ ఎక్స్ బదులుగా ఎక్స్ ప్లస్ వై రాయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, 2x అది. సో 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్కి బదులుగా మనకు ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి దాని డెరివేటివ్, చైన్ రూల్ యూజ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది కాన్స్టెంట్ అండి, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. సో 2 ఇటువైపు వస్తే ట్రాన్స్ఫర్ చేయండి, 2ను ఎక్స్ ప్లస్ వైని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి,
డివైడెడ్ బై అయితే 0 బై ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో సింప్లీ వీ గెట్ dy by dx ఆఫ్ x plus y is equals to 0. That's it. Now సమ్ రూల్ యూస్ చేస్తే dy dx ఆఫ్ x ప్లస్ dy dx ఆఫ్ y is equals to 0. y అనేది డిపెండెంట్ వేరియబుల్ యొక్క డెరివేటివ్ని ఎప్పుడు ఎలా రాయాలి? dy by dx అని రాయాలి. సో ఎక్స్కి డెరివేటివ్ 1 అండి మనకు తెలుసు. సో 1 ప్లస్ dy by dx is equals to 0. Then what we get? dy by dx is equals to minus 1. I think all of you understand. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని డెరివేటివ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని రాయాలి. సో y అనేది డిపెండెంట్ వేరియబుల్ అనుకోండి, దాని డెరివేటివ్ ఏమవుతుంది? dy by dx అవుతుంది. సపోజ్ r అనేది డిపెండెంట్ వేరియబుల్ అనుకోండి, దాని డెరివేటివ్ ఏమవుతుంది? dr by dx కావచ్చు, ఏదైనా కావచ్చు. x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అయింది. సో ఈ విధంగా ఉంటాయండి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, x square y plus xy square is equals to 6. Then find dy by dx అన్నారు. How can you do this? దీన్ని ఎలా చేస్తాం? సో డిఫరెన్షియేట్ with respect to independent variable, that is with respect to x. So dy by dx of x square y plus xy square is equals to dy by dx of 6 అండి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ప్రోడక్ట్ యూస్ చేస్తాం. ఇక్కడ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది, dy by dx ఆఫ్ y అండి, ప్లస్ y అలాగే ఉంటుంది, dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ కూడా ప్రోడక్ట్గా ఉందండి. సో ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ x అండి is equals to కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్ ఇస్ 0. సో ఎక్స్ స్క్వేర్ dy by dx ఆఫ్ వైని ఏం రాస్తామండి? dy by dx ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబులే, సో 2x ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్కు డెరివేటివ్ 2y ఇంటూ వైకి డెరివేటివ్ dy by dx ఆఫ్ y, చైన్ రూల్ అండి, ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ x యొక్క వాల్యూ 1 అండి is equals to 0. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx ప్లస్ 2x ఇంటూ y 2xy ప్లస్ 2xy dy by dx ఆఫ్ y ఏమవుతుంది మరి? dy by dx ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటి నుంచి ఈ 2 టర్మ్స్ నుంచి మనం dy by dx కామన్ తీద్దామండి. రిమైనింగ్ టర్మ్స్ని RHSకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ dy by dx is equals to minus y square minus 2xy. So we get dy by dx is equals to minus common is the minus of y square plus 2xy whole divided by x square plus, this is the answer. ఇలా ఉంటాయండి క్వశ్చన్స్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. సపోజ్ the radius r and area of a circle are related as a is equals to pi r square. So area of circle a అనేది ఏమండి, pi r square అండి. are differentiable functions with respect to t అండి. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి అంటే t అండి. t అనే వేరియబుల్ మారినప్పుడు ఏ మారుతుంది, r కూడా మారుతుందండి. ఏ అంటే ఏరియా, r అంటే రేడియస్ అండి. బోత్ విల్ చేంజెస్ వెన్ ద వేరియబుల్ t చేంజెస్. సో కానీ ఇక్కడ t ఇవ్వలేదండి ఇక్కడ, బట్ t చేంజ్ అయినప్పుడు, t అనే ఒక వేరియబుల్ చేంజ్ అయినప్పుడు ఇవి చేంజ్ అవుతున్నాయని చెప్పాడు అంతే. ఆ వేరియబుల్ ఏదో తెలియదు మనకి. రైట్ ద ఈక్వేషన్ దట్ రిలేట్స్ dA by dt అండ్ dr by dt. రెస్పెక్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది. సో ఎలా చేస్తాం మనం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ దట్ ఈస్ t అండి ఇక్కడ. సో d by dt ఆఫ్ a is equals to d by dt ఆఫ్ pi r square. డిఫరెన్షియేషన్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ ఇండిపెండెంట్ వేరియబులే చేయాలి, డిపెండెంట్ వేరియబుల్ని. సో రేట్ ఆఫ్ చేంజ్ అనేది డిపెండెంట్ వేరియబుల్లో కనుక్కోవాలి. ఎప్పుడు కనుక్కోవాలి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్లో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే కనుక్కోవాలి. అదే d by dt అండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఆల్ఫా ఉందనుకోండి, d by d ఆల్ఫా అవుతుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ x అనుకోండి, d by dx అవుతుంది. మనం ఆల్రెడీ చదువుకున్నామండి, మనం ఆల్రెడీ కాన్సెప్ట్. సో d by dtకి విత్ రెస్పెక్ట్ టు ఏకు రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు d by dt. సో ఇట్ బికమ్స్ dA by dt. పై అంటే 3.14 ఆర్ 22/7 విచ్ ఈస్ ఎ కాన్స్టెంట్, బికమ్స్ ఎ కోఎఫిషియంట్. సో పై అలాగే ఉంటుందండి. r స్క్వేర్ అంటే విచ్ ఈస్ ఐడెంటికల్ టు x స్క్వేర్. డెరివేటివ్ ఏమి, 2x అంటే 2r ఇంటూ r యొక్క డెరివేటివ్ d by dt ఆఫ్ r. చైన్ రూల్ అండి మళ్ళీ. సో dA by dt is equals to 2 pi r dr by dt అండి. సో dA by dtకి dr by dtకి రిలేషన్ ఫామ్ చేయమన్నాడు. దిస్ ఈస్ ద రిలేషన్. సో dA by dt is equals to 2 pi r into dr by dt. That is the answer. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సపోజ్ ద రేడియస్ r అనేది సర్ఫేస్ ఏరియా s ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ రిలేటెడ్ యాజ్ s ఈజ్ ఈక్వల్స్ టు 4 pi r స్క్వేర్. డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ టూ ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ t అండి. మరి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, హియర్ ఆల్సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ t. అంటే విత్ రెస్పెక్ట్ టు టీని మనం ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో s ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, 4 pi r స్క్వేర్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t అండి, అది ఇండిపెండెంట్ వేరియబుల్. దెన్ రైట్ అన్ ఈక్వేషన్ దట్ రిలేట్స్ ds by dt అండ్ dr by dt. ప్రీవియస్ ప్రాబ్లం మాదిరిగానే సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం, ds by dtకి dr by dtకి మధ్య రిలేషన్ని ఫామ్ చేయమన్నాడు. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t అన్నప్పుడు, సో d by dt ఇంటూ s ఈజ్ ఈక్వల్స్ టు d by dt ఇంటూ 4 pi r స్క్వేర్. సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం. సో d by dt ఆఫ్ s ఏమవుతుంది, ds by dt అవుతుందండి. 4 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, అవి కోఎఫిషియంట్స్ అండి. సో 4 pi r స్క్వేర్ డెరివేటివ్ 2r, x స్క్వేర్ డెరివేటివ్ 2x. సో అలాగే r స్క్వేర్ డెరివేటివ్ 2r ఇంటూ r యొక్క డెరివేటివ్ d by dt ఆఫ్ r.
rate of change in r with respect to t. So now it becomes ds by dt is equals to 4 to 8 pi r d by dt of r ఏమవుతుంది dr by dt. This is the relation between ds by dt and dr by dt. I think differentiation ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Find the derivative of the function with respect to the corresponding independent variable, which is nothing but ఇక్కడ y అనేది డిపెండెంట్ వేరియబుల్ అండి, x మీద డిపెండ్ అయింది, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, which is nothing but find dy by dx అన్నారు. dy by dx కనుక్కో, దట్స్ ఇట్, సింపుల్. సో ఇక్కడ మీరు ప్రోడక్ట్ రూల్ అయినా వాడచ్చు, లేదా దీన్ని సింప్లిఫై చేసి ఆ తర్వాత అయినా వాల్యూ అయినా కనుక్కోవచ్చు. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎక్స్తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేద్దామండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ 1, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్తో మల్టిప్లై చేస్తే 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ 1, 1 బై ఎక్స్ ఇంటూ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 by x. I think minus 1 plus 1 gets cancelled. So we get y is equals to x square plus x plus 1 by x minus 1 by x square. Differentiate with respect to x. With respect to x differentiation cheste d by dx of y is equals to d by dx of x square plus x plus 1 by x minus 1 by x square. d by dx of y becomes dy by dx is equals to d by dx of x square 2x, d by dx of x 1, 1 by x యొక్క డెరివేటివ్ minus 1 by x square, 1 by x square యొక్క డెరివేటివ్ minus 2 by x cube. ఫార్ములాస్ రావాలండి, ఫార్ములాస్ వస్తే మనకు ఐడియాస్ వచ్చేస్తాయి వెంటనే. ఇవి ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేస్తాం. సో వీ గెట్ 2x plus 1 minus 1 by x square minus into minus plus 2 by x. ఇలా ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సేమ్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కరెస్పాండింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్. దీంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ ఏంటి కనుక్కోవాలి. చూడాలి ఇప్పుడు. ఈ r అనే వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఉందండి. దట్ మీన్స్ హియర్ r ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా, f ఆఫ్ థీటా. సో థీటా బికమ్స్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ and r becomes the dependent variable. So we have to differentiate with respect to independent variable. So dependent variable with respect to independent variable to differentiation cheyali. That means we have to differentiate with respect to theta. So d by t theta అని చేయాలి. ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో దాని డిఫరెన్స్ అనేది డినామినేటర్లో ఉంటుంది ఖచ్చితంగా. సో సొల్యూషన్, డిఫరెన్షియేట్ with respect to independent variable, that is theta. So d by d theta of r is equals to d by d theta of 1 plus secant theta into sin theta. So d by d theta of r becomes dr by d theta is equals to d by d theta into, ఇక్కడ మీరు ప్రోడక్ట్ రూల్ అయినా వాడచ్చు, లేదా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా, సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా అని రాయొచ్చు, ఇంటూ సైన్ థీటా. సైన్ బై కాస్ అంటే ట్యాన్ అండి, ఇంటూ ట్యాన్ థీటా. సో ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ dr by d theta is equals to, ఇక్కడ థీటానేనండి, ఇక్కడ థీటానేనండి. సో డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేయండి. సైన్ థీటా యొక్క డెరివేటివ్ కాస్ థీటా ప్లస్ సమ్ రూల్ అండి, టాన్ థీటా యొక్క డెరివేటివ్
secant square. This is the directly. ఒకవేళ మీరు theta d theta by d theta of theta రాసిన d theta క్యాన్సిల్ అయిపోతుంది, మీకు ఇంకా అవసరం ఉండదు. సో cos theta plus secant square theta is the answer అండి డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, y is equals to cot x by 1 plus cot x, find dy by dx. dy by dx అని కనుక్కోండి. క్వశ్చన్ రూల్ అండి, క్వశ్చన్ రూల్ అప్లై చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy by dx of y is equals to dy by dx of cot x by 1 plus cot x. సో dy by dx of y ఏమవుతుందంటే dy by dx that we have to find. ఇక్కడ కోషంట్ రూల్ అండి. సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచండి, 1 plus cot x into derivative of the numerator dy by dx of cot x మైనస్ న్యూమరేటర్ అలాగే ఉంచండి, డెరివేటివ్ ఆఫ్ ద డినామినేటర్ 1 ప్లస్ cot x హోల్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ద డినామినేటర్ 1 ప్లస్ cot x హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఫార్ములాస్ అప్లై చేయండి డెరివేటివ్వి. సో 1 ప్లస్ cot x ఇంటూ cot x యొక్క డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x మైనస్ cot x ఇంటూ 1కి డెరివేటివ్ కాన్స్టెంట్ 0, cot x డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x అని. హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ cot x హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 into minus cosecant square x minus cosecant square x plus into minus minus cot x into cosecant square x minus into minus plus cot x into cosecant square x whole divided by 1 plus cot x whole square minus cot x cosecant square x plus cot x cosecant square x cancel అవుతుంది. So we get minus cosecant square x whole divided by 1 plus cot x whole square. That is that. Next example, y is equals to log x plus e power x whole divided by tan x, find dy by dx. So as it is, dy by dx of y is equals to dy by dx of log x. బేస్ ఏమి ఇవ్వలేదు అంటే బేస్ ఈ తీసుకోవాలి, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. log x యొక్క డెరివేటివ్ 1/x, మీకు తెలుసు ఆ విషయం. సో మళ్ళీ నేను చెప్పానండి, బై tan x. ఇక్కడ నేను కోషంట్ రూల్ అప్లై చేయాలి. సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి. సో దీన్ని dy by dx అని రాస్తాం ఇక్కడ. ఇప్పుడు సో tan x యాజ్ ఇట్ ఈస్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ద న్యూమరేటర్ dy by dx ఆఫ్ log x plus e power x మైనస్ log x plus e power x into derivative of denominator tan x whole divided by square of the denominator tan square x. You get the result simply. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో tan x into log x డెరివేటివ్ 1/x సమ్ రూల్ అండి, ప్లస్ అలాగే e పవర్ x డెరివేటివ్ e పవర్ x ఏనండి, మైనస్ log x ప్లస్ e పవర్ x అలాగే ఉంటుంది, ఇంటూ
tan x యొక్క డెరివేటివ్ secant square x whole divided by tan square x. This is the answer. I think all of you understand the differentiation. Derivatives అంటే అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. y is equals to sin cubed x plus sin 3x find dy by dx అన్నాడు. సో dy by dx ఆఫ్ y అంటే ఇది కామన్ స్టెప్ అండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇక్కడ x కాబట్టి ఇది కామన్ అండి, దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ సమ్ రూల్ వాడచ్చండి. dy by dx ఆఫ్ sin cubed x ప్లస్ sin 3x అండి. యాక్చువల్గా ఎక్స్ క్యూబ్డ్ యొక్క డెరివేటివ్ ఏమి 3x² అండి, కానీ ఎక్స్కి బదులుగా sin x ఉందండి. చైన్ రూల్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో dy by dx ఆఫ్ y ఏమవుతుంది? dy by dx is equals to x cubed derivative 3x². In the place of x there is sin x, so 3 sin square x 3x² ప్లేస్లో ఇంటూ, సో ఎక్స్ బదులుగా వేరే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపోజిట్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి సో dy by dx ఆఫ్ చైన్ x sin x అండి, చైన్ రూల్ అండి, ప్లస్ sin 3x dy by dx ఆఫ్ sin 3x సమ్ రూల్ అప్లై చేశానండి. సో dy by dx is equals to 3 sin square x into sin x డెరివేటివ్ cos x, sin 3x డెరివేటివ్ ఏముందండి? cos 3x అండి. x బదులుగా 3x ఉంది కాబట్టి సో dy by dx ఆఫ్ అగైన్ 3x అండి, చైన్ రూల్. సో dy by dx is equals to 3 sin square x into cos x. 3 కోఎఫిషియంట్ అండి, xకి డెరివేటివ్ 1 అండి, సో రాయాల్సిన అవసరం లేదు, cos 3x. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. y is equals to, ఇది యాక్చువల్గా y అండి, y is equals to sin square of x² plus 1 find dy by dx. As it is, differentiate with respect to x independent variable with respect to independent variable. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ x అండి, x మీద డిపెండ్ అయి ఉండేది y అండి. సో dy by dx ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ y is equals to dy by dx ఆఫ్ sin square ఆఫ్ x² plus 1. యాక్చువల్గా x² డెరివేటివ్ 2x అండి, కానీ x బదులుగా sin ఆఫ్ x² plus 1 ఉంది. సో చైన్ రూల్ అప్లై చేయాలి. సో dy by dx ఆఫ్ y ఏమవుతుందంటే dy by dx అవుతుంది, ఇస్ ఈక్వల్స్ టు x² అంటే 2x, సో 2 sin ఆఫ్ x² plus 1 ఇంటూ చైన్ రూల్ అండి, dy by dx ఆఫ్ x బదులుగా ఏదైతే ఉందో దాని డెరివేటివ్ రాయాలి ఇంటూ sin ఆఫ్ x² plus 1. సో 2 sin ఆఫ్ x² plus 1 ఇంటూ sin డెరివేటివ్ cos ఆఫ్ x² plus 1 అండి, ఇంటూ మళ్ళీ x² plus 1కి డెరివేటివ్ dy by dx ఆఫ్ x² plus 1. I think you can understand the chain rule. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది. ఏదైనా డిఫరెన్షియేషన్లో ఏదైనా కానీ వర్క్షీట్ తీసుకుని ఏదైనా కానీ మీకు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. సో 2 sin ఆఫ్ x² plus 1 cos ఆఫ్ x² plus 1 ఇంటూ x² డెరివేటివ్ 2x plus 1కి డెరివేటివ్ 0. So 2x into 2, we get 4x sin of x² plus 1 into cos of x² plus 1. This is dy by dx.
x. నెక్స్ట్ క్వశ్చన్ అండి. q is equals to root of 2r minus r square, then find dq by dr. y is equals to root x అయితే dy by dx ఏమవుతుందండి 1 by 2 root x అండి. కానీ xకు బదులుగా ఇక్కడ ఏముంది 2r minus r square అని. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, డి బై డిఆర్ అన్నాడండి. ఆర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఆర్ మీద డిపెండ్ అయ్యే వేరియబుల్ క్యూ అండి. సో డిఫరెన్షియేట్ with respect to independent variable r. So d by dr of q is equals to d by dr of root of 2r minus r square. So dq by dr is equals to ఇక్కడ r అండి, ఇక్కడ r అండి, డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేయడమే. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1 by 2 root x, కానీ x బదులుగా 2r minus r square ఉంది కాబట్టి చైన్ రూల్ వాడాలి. సో 1 by 2 root 2r minus r square into d by dr of 2r minus r square. రూట్ లోపల ఈ x బదులుగా ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. దట్ ఈస్ చైన్ రూల్. సో వి గెట్ 1 by 2 root 2r minus r square ఇంటూ 2 అలాగే ఉంటుందండి. ఆర్కి డెరివేటివ్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1, సో ఇక్కడ ఆర్కి డెరివేటివ్ 1 అవుతుంది. మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2r అండి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తామండి. సో వి గెట్ 1 minus r by root of 2r minus r square. దిస్ ఇస్ ద